ఈరోజు ఒక్క మగాడు కూడా కనిపించట్లేదు. ఇంతకుముందు ఆడవారి కోసం మగవాళ్ళు బీటు కొట్టేవాళ్ళు, ఇప్పుడేమో మగవారి కోసం ఆడవాళ్ళు బీటు కొట్టాల్సి వస్తుంది. ఈ దేశం చాలా చెడిపోయింది. ఏం చేస్తాం, కంప్యూటర్ యుగం. ఏ మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కాస్త చచా అది కాదండి, కాస్త ఈ అడ్రస్ చూసి చెప్పగలరా? ఈరోజు పండగే పండగ, మంచి బేరం దొరికింది. అయ్యో ఏంటండి అలా వెళ్ళిపోతారు, కొంచెం ఈ అడ్రస్ చూసి చెప్పగలరా? మీరే కదా చూసి పెట్టండి అన్నారు, చూసి పెట్టాను. అయ్యో ఆగండి, కొంచెం వివరంగా చెప్పమని. బాగుంది, దారి నాకే తెలియకొస్తుంటే మధ్యలో మీరెక్కడ చూడను. అంటే మీరు కూడా అడ్రస్ కోసం వెతుకుతున్నారా? అవును, అడ్రస్ కోసం వెతుకుతున్నా. అయితే మన ఇద్దరిది ఒకటే కేసు, వెళ్దాం రండి. అబ్బో, నీ కేసు నాకు అర్థమైంది. నువ్వు నిజంగా అడ్రస్ కోసం వెతుకుతున్నావా, లేక అడ్రస్ పేరుతో ఈ పీపీ గేమ్ ఆడుతున్నావా? చిచి, పీపీనా? అంటే నీ కంటికి నేను పాన్ పరాక్ తినేదానిలా కనిపిస్తున్నానా? పీపీ అంటే పాన్ పరాగ్ తల్లి, పిక్ ప్యాకెట్, జేబులు కత్తిరించే దానివని అర్థం. అంటే నేను జేబులు కొట్టేసే దానిలా కనిపిస్తున్నానా? ఏమండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఇలా అంటే నేను ఏడుస్తాను. చచ్చిపోయి బట్టను, నీవెవరో నీ గురించి నాకు ఎప్పుడో తెలుసు. నీవే నా కుందన బొమ్మ కుసుమ అని. రాజావా? అవును రాజా. అవును, స్టేషన్కి రోజు క్యారియర్లు తెచ్చేదానివి కదా, మరి ఏమైంది నీకు? ఆ స్టేషన్ హెడ్ గాడు నా చేయి పట్టుకున్నాడు, లాగి ఒక్కటి పీకాను. మరి అంటే నా పిల్లలకి రాజీనామా ఇచ్చా. అలానా? మరి తిండి తిప్పలు? ఇలాగే రాజా, రోజుకో వేషం. అందమంటే వద్దనే వృద్ధుడే లేడు, అలా కవ్వించి ఇలా కొట్టేస్తా. అది సరే, ఇంతకీ ఈ అడ్రస్ ఎవరి కోసం వెతుకుతున్నావు? కుసుమ, రాజాగా పరిచయమైన నేను ఒక దుర్మార్గుని వల్ల ఖైదీగా మారాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైదీగానే బ్రతుకుతున్నాను. వాడు బ్రతుకు తెచ్చడం కోసం బంధనాలు తెంచుకొని వచ్చా. ఎవరు రాజా ఆ దుర్మార్గుడు? రాయుడు, భూపతి రాయుడు బ్రదర్. వాడిని అంతం చేస్తే గానీ నా పంతం నెరవేరదు. అంతవరకు ఖైదీ కానీ ఖైదీగానే ఉంటాను. రాజా, నువ్వు నిజంగా ఖైదీవే? ఏమిటి నువ్వు మాట్లాడేది? అంటే నా ప్రేమ ఖైదీవి. కుసుమ, నీకోసమే నా ఈ జీవితం.